ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మేల్కొండి. మీ పిల్లలు కూడా మేల్కొల్పి యూట్యూబ్ పరిచయలో ఈ యొక్క మొబైల్ పరిచయలో మీరు పాల్గొనాలని ప్రభు పేరట ప్రభు నామంలో మనవి చేస్తూ ఉన్నారు. పిల్లరా, దేవుని మహాకృపను బట్టి, దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. యూట్యూబ్ పరిచయలో వస్తున్నటువంటి వాక్యాలు మీరు విని మేలు పొందుతున్నారని, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారని నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నా. దైవ గ్రంథంలో మనం గమనం చేస్తే సంతృప్తి కలిగిన దైవ భక్తి ఇలా ఎంతో లాభాన్ని, ఎంతో బలాన్ని ఇస్తుంది అని దేవుని వాక్యము ద్వారా కొన్ని దినాల నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా సంతృప్తి కలిగిన దైవ భక్తి మనకెంతో ఆశీర్వాదాన్ని ఇస్తుంది. కనుకనే తల్లిని, తండ్రిని మనం సన్మానించాలి, వారిని ప్రేమించాలి, వారిని హక్కున చేర్చుకోవాలి, వారితో ఆత్మ సంబంధమైనగా మనము జీవించువారిగా ఉండాలని మనము దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా దైవ గ్రంథంలో నుండి శ్రేష్టమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము దేవుని కొరకు జీవించే దేవుని పిల్లలుగా, క్రమబద్ధకమైనటువంటి వాక్యానుసారముగా జీవించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి అంటే మనము తల్లిని, తండ్రిని మనము సన్మానించువారముగా, లేదా సన్మానించువారముగా అలాగా మనం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. నిజంగా మదర్ తెరీసా తల్లి ఎంతో పరిచర్య చేసిందండి, ఎంతో పరిచర్య. డబ్బును చూసుకోలేదండి, ధనాన్ని చూసుకోలేదు, ఎంత వీళ్ళకి పెడితే నాకేంటి అని ఆలోచించలేదండి, త్యాగం చేసింది. అమ్మ బాబు, దేవుని సన్నిధిలో, దేవుని సమూహములో మంచి మనస్సు కలిగి, సంతృప్తి అయినటువంటి జీవితమును కలిగి ఆమె పరిచర్య చేసినట్లుగా దైవ గ్రంథము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఇలా సంతృప్తి కలిగిన దైవ భక్తిలో నీవు జీవించాలి అని, నీవు కూడా నీ జీవితాన్ని కొనసాగించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి నీవు దేవునికి అర్పించుకో, నీవు దేవునికి సమర్పణ చేసుకో. సంతృప్తి అయిన దైవ భక్తిలో నువ్వు జీవించి నడవాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని చిత్తానుసారమైన మనస్సు, దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి జీవించు. దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నువ్వు ఉండటానికి నువ్వు కూడా సిద్ధపడాలి. నువ్వు కూడా తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రులను పిల్లరా హక్కున చేర్చుకోవాలి. లోకంలో చిన్న సందర్భం చెబుతూ ఉంటారు, లోకంలో సామెత ఏంటంటే, తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలు పుట్టినా వాళ్ళందరిని భరిస్తారట, అందరిని భరిస్తారట, అందరిని మోస్తారట, అందరినీ సాకి పెద్దోళ్ళని చేస్తారట. కానీ అంతమంది పిల్లలున్నా ఆ పిల్లలకి తల్లిదండ్రులు భారం అవుతారట, బరువు అవుతారంట. ఆ పిల్లలకి తల్లిదండ్రులు పిల్లరా చాలా చాలా నొప్పి, బాధను కలిగించేవారిగా ఉంటారంట. ఏమండి, ఎంతమంది పిల్లల్ని ఈ తల్లిదండ్రులు ఇద్దరు ఎంతగా పెంచి పెద్దవారిని చేస్తారండి. కానీ పెరిగి పెద్ద అయినటువంటి ఈ పిల్లలకు ఈ కన్న తల్లిదండ్రులు బరువైపోతున్నారు. అలాంటి జీవితమును జీవిస్తే సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని నువ్వు పొందలేవు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సంతృప్తి కలిగిన దైవ భక్తి మనం ఇతరులను ఆదరించేదిగా ఉండాలి, ఇతరులను ప్రేమించేదిగా ఉండాలి, లేదా తల్లిదండ్రులను
ప్రేమించే మంచి మనస్సు నువ్వు కలిగి ఉండాలని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి ప్రభునందు దేవునితో ఆత్మ సంబంధమైన విశ్వాస సంబంధమైన జీవితాన్ని నువ్వు కలిగి జీవించాలి అంటే అమ్మా బాబు, సంతృప్తి కలిగినటువంటి జీవితం. ప్రపంచంలో సంతృప్తి ఎక్కడ దొరకదు. అది కేవలము దేవుని సన్నిధిలో, మన దేవుని సన్నిధిలో మాత్రమే సంతృప్తి దొరుకుతుంది. అందుకే బైబిల్లో చక్కని మాట అంటాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని, అమ్మబాబు, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునుట తనకేమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? అమ్మ, లోకమును సంపాదించుకో, లోకములో ఉన్నది సంపాదించుకో, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకో. నేను వద్దంటలేదు, కాదంటలేదు, సంపాదించుకోండి. దేవుడిచ్చినది వరం అనుకోండి, నేను కాదంటలేదు. కానీ అన్నిటికంటే తల్లిని తండ్రిని సన్మానించాలి, ప్రేమించాలి, హక్కున చేర్చుకోవాలి. నేను జ్ఞాపకం చేశాను, ఇస్సాకు వృద్ధాప్యం వచ్చినప్పుడు తన కుమారుడు పిలిచి అంటున్నాడు, అయ్యా నాకు వృద్ధాప్యం వచ్చింది, నా దేవుడిని యెహోవా నా తండ్రికి ఇచ్చిన ఆశీర్వాదం, నా దగ్గర ఉన్న ఆశీర్వాదాలు నేను నీకు ఇవ్వాలి అంటే మంచి ఆహారం పెట్టయ్యా, ఇష్టమైన ఆహారం సిద్ధపరిచి తీసుకురా. ఎంత ప్రేమండి కుమారుడి మీద! ఆశీర్వదించకుండా మరణించకూడదా? అలా మరణిస్తే బిడ్డకి ఆశీర్వాదాలు ఉండవేమో, బిడ్డకు దీవెనలు ఉండవేమో అనే ఉద్దేశంతో ఇలా కుమారుని పిలిచి మాట్లాడుతున్నాడు. అయ్యా నాకు ఇష్టమైన మంచి భోజనాన్ని సిద్ధపరచు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. బాబు, తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో నువ్వు మంచిగా చూసుకుంటే తల్లి తండ్రి నీకున్నటువంటి పిల్లరా ఆ ప్రతి విధమైన కీడు, ప్రతి విధమైన శాపము పోవునట్లుగా నిన్ను ఆశీర్వదిస్తారు, నిన్ను దీవిస్తారు, నిన్ను బలపరుచువారుగా తల్లిదండ్రులు ఉంటారు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, అమ్మ బాబు, మన తల్లిదండ్రులు మనం ఎలాగ బ్రతకాలని కోరుకుంటారు అంటే, నేను సంతృప్తి కలిగి బ్రతికాను, నా పిల్లలు కూడా సంతృప్తి కలిగి బ్రతకాలి. అలా బ్రతుకున్నట్లుగా దేవుడు వారిని ఆశీర్వదించాలని తల్లిదండ్రులు కోరుకుంటారు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవనామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు పిల్లరా, మనము దేవుని చిత్తానుసారమైన జీవితంలో, విశ్వాస సంబంధమైన జీవితంలో మనము జీవించాలి అంటే మనము పిల్లరా దేవుని కొరకు మనము జీవించువారముగా, ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనము కలిగి జీవించువారముగా నువ్వు ఉండాలి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం ఇలా 7వ వచనంలో మనం చూస్తే, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుకుంటారు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుకుంటారు. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి! తల్లిదండ్రుల పట్ల కనికరము చూపించాలి, కనికరమును కనపరచు వారముగా ఉండాలి. కఠినం ఉండకూడదు, కఠినమైన మనసు ఉండకూడదు. ఏమండి, నువ్వు వేడి భోజనం చేస్తూ తల్లిదండ్రులకు చల్లటన్నం, రాత్రి అన్నం, సద్దిబడ్డ అన్నం పెడటం అది కనికరం కాదు, అది కనికరం కాదు. కనికరం ఏది అంటే పిల్లరా, నువ్వు భోంచేసేది వారికి పెట్టాలి, నువ్వేం తింటున్నావో అది వారికి పెట్టాలి. అలా చేయగలిగితే దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు బహుగా నీ పట్ల కనికరమును చూపుతాడు. నువ్వు తల్లిదండ్రులకు ఏ కనికరమును చూపుతున్నావో,
ఏ కనికరమును కనపరుస్తున్నావో అదే కనికరమును దేవుడు నీకు ఇస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల. కనికరము గలవారు ధన్యులు. ఎవరి పట్ల కనికరం అంటే, అమ్మ బాబు, తల్లిదండ్రుల పట్ల కనికరము కలిగి ఉండాలి. అప్పుడు ధన్యుడు అయిపోతావు, ధనవంతుడు అయిపోతావు, ఆశీర్వాదముల చేత నింపబడే వ్యక్తిగా నీవు ఉంటావు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, కనికరము గలవారు ధన్యులు. కనికరము కలిగి నువ్వు జీవిస్తే, కనికరము కలిగి నువ్వు నడుస్తే, కనికరము కలిగి నువ్వు ప్రవర్తిస్తే పిల్లరా, దేవుని కనికరమును నువ్వు పొందుకుంటావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి పిల్లరా, నేను ముగించబోతున్నాను. కనికరమును కలిగి మనం నడుద్దాం. ఎవరి పట్ల కనికరం వద్దండి, బయట వాళ్ళ పట్ల కనికరం వద్దండి. ఎవరి పట్ల నువ్వు కనికరం చూపించమని చెప్పట్లేదండి. నిన్ను కన్న తల్లి తండ్రుల పట్ల నువ్వు కనికరం కలిగి ఉండాలి. నిన్ను కన్నటువంటి అమ్మబాబు, నిన్ను కన్నటువంటి జన్మనిచ్చినటువంటి నీవు భూమి మీద మనిషిగా పుట్టావు అంటే దానికి కారకులు దేవుడు, తల్లిదండ్రులు. పిల్లరా, దేవునికి భయపడుతున్నావా? దేవుని పట్ల ప్రేమ కలిగి ఉన్నావా? తల్లిదండ్రులకు భయపడుతున్నావా? తల్లిదండ్రుల పట్ల ప్రేమను కలిగి ఉన్నావా? ఎలాంటి మనస్సు నువ్వు కలిగి ఉన్నావో ఒకసారి నీకు నీవే పరీక్షించుకోవాలి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇదే మత్తయి రాసిన సువార్తలో మనం గమనం చేస్తే పిల్లరా, 18వ అధ్యాయం 38వ వచనంలో మనం చూసినట్లయితే కనికరమును మనం చూయించువారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనికరము కలిగిన మనస్తత్వాన్ని నువ్వు కలిగి ఉంటే ప్రభువైన దేవుడు నిన్ను బలపరుస్తాడు. కఠినం ఉండకూడదు. నువ్వు మంచి రూములో పనుకొని తల్లిదండ్రులను గుడిసెలో పనుకు పెట్టకూడదు. తల్లిదండ్రులను సలిగాల్లో పనుకు పెట్టకూడదు. తల్లిదండ్రులను దోమల్లో పనుకు పెట్టకూడదు. అది కఠినత్వం అయిపోయింది, అది మూర్ఖత్వం అయిపోయింది, అది చాలా చాలా పిల్లరా కసాయితనం అయిపోయింది. ఆ స్థితిలోనికి నీ ఉండకూడదు అని ఈ ఉదయ కాలంలో, పురాతన కాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులను ప్రేమించే మంచి మనస్సు మనం కలిగి ఉండాలి. మంచి మనస్సు మనం కలిగి ఉండాలి. నేను నిన్న విజ్ఞాపకం చేశాను. మా దగ్గర ఒక తల్లి వెంకాయమ్మ ఉండేది. లేదా ఎంతగా ప్రేమించాం, ఎంతగా హక్కుని చేర్చుకున్నాము. మా సంఘబడులందరూ చూచారండి, ఈ ప్రాంత ప్రజలందరూ చూచారండి. అమ్మ బాబు, మా తల్లిదండ్రులు కూడా మా మీద అంత పెత్తనం చేయరా, అంతగా మమ్మల్ని పిల్లరా మరి ప్రేమించింది. పిల్లరా, కాడు మీదంటే కనికరమును కలిగి ఉండాలి. అప్పుడే సంతృప్తి కలిగిన దైవభక్తి బహులాభ సాధనం. అంటే అలా కనికరము కలిగి తల్లిని తండ్రిని ప్రేమించు వారికి దేవుడు నెమ్మదినిస్తాడు, ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తాడు. ఏ టెన్షన్ రానివ్వడు, ఏ తొందరపాటు రానివ్వడు, ఏ కష్టం రానివ్వడు, ఏ బాధ రానివ్వడు, ఏ ఇబ్బంది రానివ్వడు, ఏ శోధన రానివ్వడు. ఏ నీ కుటుంబాన్ని నవ్వులు పాలు కానివ్వకుండా దేవుడే కాపరిగా ఉండి కాచి కాపాడుతూ ఉంటాడు. కారణం ఏంటంటే నువ్వు చూపించినటువంటి సంతృప్తి కలిగిన దైవభక్తి అంత గొప్ప లాభ సాధనంలో నువ్వు పొందుకొని దీవించబడాలి అంటే కనికరమును కలిగి ఉండాలి. ఉందా కనికరం ఉందా? వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా తల్లి చేత ఇంకా పని చేపిస్తున్నావా? వృద్ధాప్యమైన తల్లి నీకు అంట్లు తవ్వాలా? వృద్ధాప్యమైన తల్లి నీ బట్టలు ఉతకాలా? వృద్ధాప్యమైన తల్లి నీ ఇల్లు శుభ్రం చేయాలా? వృద్ధాప్యమైన తల్లి లేదా ఇంకెన్ని పనులు చేయిస్తావు? కనికరం లేదా? కనికరము గలవారు
ధన్యులు. కనికరము గలవారు ధన్యులు. ధన్యత్వం పొందుకోవాలి అంటే నీలో కసాయితనం పోవాలి, కఠినత్వం పోవాలి, మూర్ఖత్వం పోవాలి. దేవుని కొరకు జీవించే ఆత్మ సంబంధమైన జీవితాన్ని నువ్వు కలిగి జీవించాలి అని దేవుని వాక్యము, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రభునందు ఇలా ముగించిపోతున్నాను. సంతృప్తి కలిగిన దైవభక్తి మనల్ని బలపరుస్తుంది, మనల్ని దీవిస్తుంది, మనల్ని ఆశీర్వాదమునకు కారకులుగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు రాసిన సంకీర్తన 18వ కీర్తన 25వ వచనంలో మనం చూసినట్లయితే కనికరము కలిగి మనము జీవిస్తే దేవుని యొక్క కృపను మనం పొందుకుంటాం. కనికరమును కలిగి మనము జీవిస్తే దేవుని ఆశీర్వాదములు మనం పొందుకుంటాం. పిల్లరా, దావీదును మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు తండ్రి దావీదు పట్ల కనికరము లేనివాడిగా ప్రవర్తించాడు. కనికరము లేనివాడిగా ప్రవర్తించాడు. సమూయేలు ప్రవక్త వచ్చి అంటున్నాడు, నీ కుమారుని పిలవనంపించు. దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడు. పిలిపించు అన్నాడు. అందరిని పిలిపించాడు, లైన్గా నిలబెట్టాడు. కానీ ఎవరి మీదకి దేవుని ప్రేరేపణ రాలేదు. అప్పుడు అడుగుతున్నాడు సమూయేలు, పిల్లరా, తండ్రిని అడుగుతున్నాడు, ఇంకా నీ కుమారుడు ఎవరైనా ఉన్నారా? అప్పుడు అంటాడు, ఉన్నాడు కానయ్యా, వాడు ప్రయోజకుడు కాదు. అయినా ప్రయోజకుడు కాకపోయినా ఎక్కడున్నాడు చెప్పు, వాడిని పిలవనంపించు. వాడు వచ్చే వరకు ప్రవక్త అక్కడే ఏడ్చి ఉన్నాడు. పిల్లరా, వచ్చే వరకు అక్కడే ఏడ్చి ఉన్నాడు. వచ్చిన తర్వాత అతన్ని తైలాభిషేకం చేసి అభిషేకించాడు. ఎంత కనికరమైన మనసు. కానీ తండ్రికి కనికరం లేకపోయినా దావీదు తండ్రి పట్ల కనికరమును కలిగి జీవించాడు. ఒకవేళ తండ్రి నీ పట్ల అసంతృప్తిగా ఉండవచ్చు, నిన్ను సరిగా ప్రేమించకపోయి ఉండవచ్చు, నిన్ను సరిగా గమనించకపోయి ఉండవచ్చు, సరిగా నీ అవసరాలు తీర్చకపోయి ఉండవచ్చు, నీ అక్కరతలు తీర్చకపోయి ఉండవచ్చు, నువ్వు ప్రయోజకుడు అయ్యే విషయంలో నీ తల్లిదండ్రులు సహకరించకపోయి ఉండవచ్చు. కానీ వారిని క్షమించి మంచి మనసుతో కనికరమును చూయించు. కనికరము కలిగి ప్రేమించు. కనికరమును కలిగి సన్మానించు. ఆ మంచి మనస్సు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను దీవించాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని ప్రభు పేరట, ప్రభు నామములో నేను మీకు మనవి చేస్తున్నాను. అటు కృప, అటు సమాధానం నేను పొంది నిత్యరాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట, ప్రభు నామములో తెలియజేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపామయుడా, ప్రేమికుడు మా తండ్రి, ఈ పురాతన కాలంలో, ఉదయ కాలంలో ఈ మొబైల్ పరిచయలు పాల్గొన్న ఈ బిడ్డలందరిని బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఇతడి వాక్యాన్ని నీరుగట్టండి, ఫలింపు దయచేయండి. వాక్యానుసారముగా జీవించినట్లుగా, వాక్యానుసారముగా తల్లిని తండ్రిని సన్మానించే బిడ్డలుగా ఉండినట్లుగా మీరు సహాయం చేయండి. కనికరము కలిగిన మంచి మనసుతో ఈ బిడ్డలు ప్రభువా ప్రేమించినట్లుగా, హక్కు నుంచి వచ్చినట్లుగా బిడ్డను ఆశీర్వదించండి. మీ కృప చేత మీరు ఎత్తిబట్టి వర్ధిల్లపరచమని యూట్యూబ్ పరిచయలో పాల్గొన్న బిడ్డలందరినీ, వింటున్న వారిని, అనేకులకు పారుబడి చేస్తున్న బిడ్డలను దీవెనకరంగా మీరు మలచి సహాయం చేయండి. దీవించి ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభా మీరు పొందుకోమని యేసుని ఇచ్చినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, ఈ మొబైల్ పరిచయం మీరు పాల్గొన్నందుకు ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తామన్నాను. మరి అనేకులకు వాక్యాన్ని మీరు విని ఫార్వర్డ్ చేయండి. అనేకులను దేవుని యొక్క రాజ్యానికి, దేవుని యొక్క సన్నిధికి వారసులుగా మీరు కూడా ఈ పరిచయంలో పాల్గొనాలని ప్రభు పేరట, ప్రభు నామంలో మనవి చేస్తున్నాను. మరి మా సంఘాల కొరకు, పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదముల చేత ఆశీర్వదించి దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశమునకును, ఎంతమంది వాక్యమునకును రాకడవరకు తోడి నడిపించి, దీవించి, సంరక్షించి, సహాయం చేసి, ఆశీర్వదించి బలపరచునుగాక.
ఆమెన్. 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 వందనాలమ్మా. అందరికీ